ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः క్రితం క్లాస్లో మనం ఇథరిక్ బాడీ గురించి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. 7 పాయింట్స్ మనం కవర్ చేసుకున్నాం. అందులో 7th పాయింట్ ఏమని చెప్పుకున్నాం అంటే మనం దీస్ కండిషనింగ్ ఫ్యాక్టర్స్ మేక్ ద ఇథరిక్ బాడీ వాట్ ఇట్ ఈస్ ఇన్ ఎనీ వన్ ఇన్కార్నేషన్. సో ఇథరిక్ బాడీ అనేటువంటిది ఇట్ ఈస్ బీయింగ్ కండిషన్డ్ బై ది ఆస్ట్రల్ బాడీ అండ్ ద మెంటల్ యూనిట్. వాటి యొక్క దీని చేత ఎథరిక్ బాడీ అనేటువంటిది కండిషన్ అయ్యి ఆ ఎక్స్ప్రెషన్తో కూడుకున్నటువంటిదిగా ఆ దేహంలో పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. అంటే వాడి యొక్క మానసిక కక్ష, తర్వాత వాడి యొక్క ఆస్ట్రల్ ఎమోషనల్ నేచరు, వీటిని ఆధారంగా వాడిలో పనిచేసేటువంటి ఎథరిక్ బాడీ ఉంటూ ఉంటుంది. ఎథరిక్ బాడీ సహజంగా చక్కగా ఉన్న వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి అది పనిచేయడం అనేటువంటిది ఎక్కువ సత్యం. సో అది చెప్తున్నారు. These factors are in their turn the result of activities initiated and carried through its previous incarnation, and thus constitute the physician's karmic liabilities or his karmic freedoms. ఇవి దేని మీద ఆధారపడుతుంటాయి అంటే వాడు పూర్వజన్మలో వాడు చేసినటువంటి జీవించినటువంటి విధానం మీద వాడికి ఈ జన్మలో ఏర్పడినటువంటి మెంటల్ యూనిట్, ఆస్ట్రల్ బాడీ ఇవన్నీ కూడా నిలుస్తుంటాయి. క్రితం జన్మలో ఒక చక్కటి సాధన చక్కగా చేసుకుంటుంటే అవన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి. ఎథరిక్ బాడీ చాలా చక్కగా ఉంటుంది. క్రితం జన్మలో జీవించిన దాన్ని బట్టి ఈ జన్మ యొక్క ఆస్ట్రల్ బాడీ, ఈ జన్మ యొక్క మెంటల్ యూనిట్ ఇవి పనిచేయడం ఉంటుంది. వాటికి ఆధారంగా ఎథరిక్ బాడీ అంటున్నది వర్తించడం ఉంటుంటుంది. ఇది సో నో 8th పాయింట్, that the basic energy is pouring into the etheric body and conditioning the physical body will be of 2 major types. అది సో ఎథరిక్ బాడీ, ఈ బేసిక్ ఎనర్జీస్ పోరింగ్ ఉంటుంది ఎథరిక్ బాడీ, ఇవన్నీ కూడా బేసిక్ ఎనర్జీస్ ఎథరిక్ బాడీకి అందుతూ ఉన్నటువంటివి. ఇది ఎథరిక్ బాడీలో పనిచేస్తూ ఎథరిక్ బాడీ యొక్క ఎక్స్ప్రెషన్ మనం జాగ్రత్తగా గమనించితే అది ప్రధానంగా 2గా ఉంటుందండి అంటున్నారు. ఇంటూ 2 major types, the ray energy of the soul and the ray energy of the personality. వాడి యొక్క సోల్ రే, వాడి యొక్క పర్సనాలిటీ రేగా ఎథరిక్ బాడీ అంటున్నది పనిచేయడం ఉంటుంది. Qualified by the 3 minor rays or the rays of the mental nature, the astral body and the physical vehicle. పర్సనాలిటీ అనగానే మనకు వెంటనే తెలియవలసిందే వాడి యొక్క మెంటల్ యూనిట్ యొక్క రే వేరుగా ఉంటుంది, ఆస్ట్రల్ బాడీ రే వేరుగా ఉంటుంది, వాడి యొక్క ఫిజికల్ వెహికల్ రే వేరుగా ఉంటుంది. ఈ మూడింటి యొక్క సమ్మిశ్రముతో కూడుకున్నటువంటిదిగా ఉండేటువంటిది పర్సనాలిటీ రే. సో టోటల్గా ఈ 5 types ఆఫ్ ఎనర్జీస్ చేత మానవుడి యొక్క ఎథరిక్ బాడీ అనేటువంటిది వ్యక్తం అవుతూ ఉంటుంది. 5 energies which are present in the etheric body, which the physician or the future will have to consider. Next point, that diagnosis based upon the recognition of these subjective features are not in reality the involved and the complicated matter they appear to be today to the student of the advanced occult theories. So దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు మనం రికగ్నిషన్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్ ఫీచర్స్ ఆర్ నాట్ ఇన్ రియాలిటీ ద ఇన్వాల్వ్డ్ అండ్ కాంప్లికేటెడ్ మ్యాటర్ దే అపియర్ టు బి టుడే
ద స్టూడెంట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ అక్కల్ట్ థియరీస్. ఇవి జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈ డయాగ్నోసిస్ పార్ట్ వీడికి చాలా ఈజీ అయిపోయింది. అది చెప్తుంది. Medical men in the new age will eventually know enough to relate these various ray forces to their appropriate centers. ఈ రే ఫోర్సెస్ అవి ఏ సెంటర్స్కి ప్రధానంగా ఇవి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా మన గతంలో చెప్పుకున్నటువంటి పాయింట్స్ అని అది చెప్తుంది. To their appropriate centers. Hence, they will know which type of force is responsible for conditions, good or bad, in any particular area of the body. Someday, when more research and investigation have been carried forward, the science of medicine will be built upon the fact of the vital body and its constituent energies. సో ఈ రే ఎనర్జీస్ ఈ 7 సెంటర్స్లో ఎలా పనిచేస్తున్నాయి? సో కొన్ని రే ఎనర్జీస్ వాడికి డిస్ట్రక్టివ్గా వర్క్ చేస్తుంటాయి, కొన్ని రే ఎనర్జీస్ వాడికి కన్స్ట్రక్టివ్గా నిలబడుతుంటాయి. అది ఏది ఎలా పనిచేస్తుంది ఏంటనేటువంటిది వీడు జాగ్రత్తగా పనిచేయడం, వీడు జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకోవడం అటువంటిది చేస్తే ఫ్యూచర్లో ఉండేటువంటి మెడికల్ సైన్స్ వైటల్ బాడీని ప్రధానంగా కన్సిడర్ చేయడం, దాని యొక్క ఫంక్షనాలిటీని జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం మీద ఎక్కువ ఆధారంగా నిలుస్తుంది. The science of medicine will be built upon the fact of the vital body and its constituent energies. It will then be discovered that this science will be far simpler and less complicated than present medical science. దీన్ని అవగాహన చేసుకుంటే డయాగ్నోసిస్ పార్ట్ విల్ బి వెరీ సింపుల్. వీడికి ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ఎట్లా వీడిని ట్రీట్ చేయాలి ఏంటి అంటే చక్కటి అవగాహన చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయిపోతుందండి. మీకు ఇంత కాంప్లికేటెడ్ ఉండక్కర్లేదు. మీరు ఎన్ని టెస్టులు చేసినా ఇంకా ఏదో టెస్టులు చేయాలంట మనం అంటారు డాక్టర్స్. ఈ టెస్టులు చేసాం అయితే సరే ఓకే అంటుండేదిగా ఉండదు, ఇంకేదో టెస్ట్ చేద్దామండి, అది చేద్దామండి, ఏంటో డయాగ్నోసిస్ ఇంకా మనకు కరెక్ట్గా రాలేదు, ఈ సిమ్టమ్ ఉంది కనుక ఇది కాదేమో ఈ డయాగ్నోసిస్, ఇలా వెళుతుంది అన్నమాట. కానీ బేసిక్గా మనం చూడవలసింది ఏంటంటే, మళ్ళీ చెప్పుకుంటాం మనం, వాడి యొక్క రే ఏంటి అనేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ప్రతి వాళ్ళు. దీనికే నేను గతంలో చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వేరేవాడు ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మన రే ఎనర్జీ ఏమిటి అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన యొక్క సోల్ రే ఏమిటి, మన యొక్క పర్సనాలిటీ రే ఏమిటి, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయండి. సోల్ రే, పర్సనాలిటీ రే తెలిసింది. నెక్స్ట్ మన యొక్క ఆస్ట్రల్ రే ఏమిటి, మన యొక్క మెంటల్ రే ఏంటి, మన యొక్క ఫిజికల్ బాడీకి ఏ రేకి సంబంధించినది ఇది. ఇవి జాగ్రత్తగా ఈ 5 రేస్లు జాగ్రత్తగా గమనించుకోండి. ఫస్ట్ గమనించుకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ 5 ఎనర్జీస్ మనకు అందుతూ ఉన్నాయంటే తెలుస్తుంది. ఈ ఎనర్జీస్ అందడంలో మనకి ఏవి మనకి బిల్టప్ చేస్తున్నాయి, ఏవి మనకి ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని ఎలా మనం సెట్ చేసుకోవాలి. అగైన్ నిన్నటి పాయింట్ ఏంటంటే వైసెస్ వెర్సెస్. ఈ రెండు మీరు డివైడ్ చేసుకొని చూసుకుంటే మనకు వైసెస్లో ఉన్నటువంటి నెమ్మదిగా వెర్చస్లోకి మనం ట్రైన్ అప్ అయితే కనుక ఆ రే ఎనర్జీస్ మనకి చక్కగా బిల్టప్కి మనకి హెల్ప్ అవుతాయి. అది బేసిక్గా అవగాహనలో ఉంచుకోవాల్సిన విషయం. Today, medicine has reached such a point of complexity that specialists have perforce been needed who can deal with one area of the body and with its effect upon the entire physical vehicle. The average general practitioner cannot cope with the mass of detailed knowledge now gathered to the physical body in various systems, their interrelation and their effect upon the many organisms which constitute the whole man. Surgery will remain occupied with the anatomical necessities of the human frame. Medicine will shift its focus of attention before long to the etheric body and its incident circulatory system of energy, its interlocking relationships, and the flow between the 7 centers, between the centers themselves and the areas which they control, and the areas which they control. సర్జరీ మాత్రం అనటామికల్గా అక్కడే ఆగిపోయిందండి. ఉదాహరణకు వాడు కడుపులో నొప్పి అంటే ఏంటి, దానికి స్కానింగ్ చేస్తాం, అవసరమైతే సిటీ తీస్తాం, అవసరమైతే ఎంఆర్ఐ చేస్తాం, అక్కడ ఆ పార్ట్లోనే వాడు ఆలోచిస్తాడు. బట్ వేరే మెడికల్ పార్ట్కి వచ్చేటప్పటికి, మెడిసిన్కి వచ్చేటప్పటికి వాడు ఆ స్టమక్ దేనికి రిలేటెడ్గా పనిచేస్తుంది అంటే ఏంటి, లివరు, స్టమక్, ప్యాన్క్రియాస్, గాల్ బ్లాడరు, ఇంటెస్టైన్స్, ఇవన్నీ ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఇంకొంచెం వెళ్ళి లివర్ ఈ రకంగా పనిచేయడానికి ఇంకేంటికంటే కిడ్నీస్ ఏమో కారణం ఉండొచ్చు, లేదా ఇంకొంచెం అలా వాడు వేరే యాంగిల్స్లో కూడా వెళ్ళి వర్క్ చేయడం అంటుంటే జరుగుతుంది మెడిసిన్ పార్ట్. వాడు అంటే ఒక ఆర్గాన్ డిస్ఫంక్షన్ అయితే
ఆ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అవ్వడానికి వేరే ఆర్గాన్స్ ఏ రకంగా కారణం అంటుండే దాని మీద వాడు కొంచెం దృష్టి పెడుతున్నాడు. సో ఎక్కువగా ఆర్గాన్ బేస్డ్గా వెళ్తున్నారు వీళ్ళు. ఇంకొక పాయింట్ ఏమంటున్నారంటే షిఫ్ట్ ఇట్స్ ఫోర్స్ ఆఫ్ అటెన్షన్ బిఫోర్ లాంగ్ టు ద ఎథరిక్ బాడీ అండ్ ఇట్స్ ఇన్సిడెంట్ సర్క్యులేటరీ సిస్టమ్స్ ఆఫ్ ఎనర్జీ. ఎథరిక్ బాడీ వైపుగా కొంతవరకు ఆలోచించడం అంటున్నది మెడికల్ సైన్స్ స్టార్ట్ చేసింది. దాన్ని ఏమంటాం మనం? ఇమ్యూనిటీ అంటారు వీళ్ళు. ఎథరిక్ బాడీ ఎలా పనిచేస్తుంది అంటే వీటిలో ఇమ్యూనిటీ తక్కువ ఉందండి అంటారు. సో ఒక ఇమ్యూనిటీ అంటుండే పాయింట్ ఒకటి మెడికల్ సైన్స్లో స్టార్ట్ అయింది. అంటే ఎథరిక్ బాడీ గురించి అవగాహన చేసుకోవడంలో ఈ ఇమ్యూనిటీ అంటుండే పదం ఒకటి వేసి దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం. సో ఇట్స్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ బిఫోర్ లాంగ్ అది. ఇట్స్ ఇంటర్లాకింగ్ రిలేషన్షిప్స్ అండ్ ద ఫ్లో బిట్వీన్ ద 7 సెంటర్స్. ఇంటర్లాకింగ్ సిస్టమ్స్, ఈ సిస్టమ్కి వేరే సిస్టమ్కి ఎట్లా ఏంటి సంబంధం, దీని ఎందుకు కొంత మెడికల్ పార్ట్ వాడు థింక్ చేస్తున్నాడు. దీని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 7 సెంటర్స్కిను ఈ ఆర్గాన్స్కి ఏంటి రిలేషన్ అన్నటువంటిది వర్క్ చేయాలి మనం. తర్వాత బిట్వీన్ ద సెంటర్స్ దెమ్సెల్వ్స్ అండ్ ద ఏరియాస్ విచ్ దే కంట్రోల్. ఈ 7 సెంటర్స్ అవి ఏ సెంటర్ ఏ ఏరియాని కంట్రోల్ చేస్తున్నాయి, దీన్ని అవగాహన చేసుకుంటే దిస్ విల్ మార్క్ ఏ ట్రెమెండస్ అడ్వాన్స్ ఇన్ వైజ్ అండ్ యూస్ఫుల్ అప్రోచ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక న్యూ డైమెన్షన్ ఆఫ్ డిసీజ్ అంటుండే వీడికి చక్కగా అర్థమవుతుంది. ఉదాహరణకు వీడి స్వాదిష్టాన చక్రంలో ఎనర్జీస్ సరిగ్గా లేవు, అందువల్ల వీడికి డిసీజ్ వస్తుంది. సో స్వాదిష్టాన చక్రంలో వీడికి రెక్టిఫికేషన్ జరగాలి. ఇది బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి. సో స్వాదిష్టాన చక్రంలో రెక్టిఫికేషన్ జరగాలి అంటే డైరెక్ట్గా మనం స్వాదిష్టాన చక్రాన్ని హ్యాండిల్ చేయకండి. ఎప్పుడు కూడా స్వాదిష్టాన చక్రాన్ని మనం హ్యాండిల్ చేయడానికి అది ట్రై చేస్తే ఆ ఎనర్జీ స్విచ్ లాగా ఇంకొక పుడుతుంది, మనం హ్యాండిల్ చేయలేం అట్లా. అందురించి దానికి కూడా మనం ప్రొసీజర్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకునేది క్లాసెస్లో. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ it will produce a basic simplification. It will lead to more correct methods of healing, particularly as clairvoyant vision is developed and becomes recognized by science and known to be an extension of a normal sense. కొంచెం నార్మల్ సెన్స్గా కొంచెం హయ్యర్గా వెళ్ళి ఆలోచిస్తాం. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ నార్మల్ సెన్స్లో మీరు వెళ్ళగలిగినప్పుడు ఎనర్జీస్ని హ్యాండిల్ చేయడం అంటుండే జాగ్రత్తగా చేయడం అంటుండే చేస్తుంటే జనరల్గా ఈ 7 సెంటర్స్లో ఉంటుంటే ఎనర్జీస్ని ఎలా మనం స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 10th పాయింట్. As the true astrology comes into its own and is developed into a reputable science, the charts of the soul and of the personality can be related to each other, then the etheric body will be checked by correct astrological conclusions and the physician will be on far surer ground than he now is. సో ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ అంటే మనం వేసేటప్పుడు వాడి యొక్క సోల్ది వాడి యొక్క పర్సనాలిటీది ఈ రెండింటినీ మనం చూసుకోవాలి. అంటే మనం నిసాట్రిక్ ఆస్ట్రాలజీ చెప్పుకున్నప్పుడు చాలా విషయాలు చెప్పుకున్నాం. మనం ఒక మనిషిని మనం చూడగానే చార్ట్ని తెరిచే ముందు జస్ట్ వాడిని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాడి యొక్క పర్సనాలిటీ రే ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, వాడి యొక్క సోల్ రే ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, లేదా వాడిలో సోల్ ఎక్కువ ఇచ్చుకుని పనిచేస్తుందా, పర్సనాలిటీ ఎక్కువ ఇచ్చుకుని పనిచేస్తుందా, ఇది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. సోల్ వీడిని సైలెంట్గా వీడిని ఒకవైపు నడుపుతూ ఉంటుంది. పర్సనాలిటీ వాడికి ఉన్నటువంటి చుట్టూతో ఉండేటువంటి వ్యాపారములు, వాడి చుట్టూతో ఉండేటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని అది ఒకవైపు నడుపుతుంటుంది. సో ఇది మీకు హారోస్కోప్లో చక్కగా తెలుస్తుంది. వాడి యొక్క లగ్నం ఏమిటి, వాడి యొక్క రాశి ఏమిటి, వీటిని జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకుని జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే కనుక ది పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ అంటున్నది దొరికిపోతుంది మనకి. అది చెప్తున్నారు మనకి. ది astrology of the past concerned the life of the personality. So the astrology of the past concerned the life of the personality. The astrology of the future will indicate the purpose of the soul. ఇప్పటివరకు ఏం జరిగింది, ఎలా జీవించాం అంటున్నది మీరు కన్సిడర్ చేసుకుంటే పర్సనాలిటీ ఎలా నడుపుతోంది ఏమిటనేటువంటిది మీకు తెలిసిపోతుంది.
వీడి యొక్క గోల్ ఏమిటి, వీడు ఎటువైపుగా వెళ్ళాలి అంటున్నది మీరు జాగ్రత్త చూస్తే సోల్ యొక్క డైరెక్షన్ మీకు అక్కడ కనబడుతుంది. వీడు నడిచేది పర్సనాలిటీగా ఉంటుంది, వీడి డైరెక్షన్ సోల్గా ఉంటుంది. డైరెక్షన్గా ఇండికేట్ అయిన వైపు వీడు వెళ్తున్నాడా, పర్సనాలిటీ వైపు వీడు వెళ్ళిపోతున్నాడా అంటుంది. అంటే యూ హ్యావ్ టు డివైడ్ హిజ్ చార్ట్ ఇంటూ 2 పార్ట్స్, పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్గా మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకున్నప్పుడు వాడు ఈ రోజున ఇలా నిలబడి ఇన్ని కష్టాల్లోనో లేదా ఈ పరిస్థితిలోనో ఇలా ఉండడానికి ఏంటంటే వాడి పర్సనాలిటీ రేంజ్ని బేస్ చేసుకుని వాడు నడుస్తున్నప్పుడు వాడు ఈ రకంగా ఇలా నిలబడ్డాడు. నిజానికి వాడు వెళ్ళవలసింది ఇటువైపు. అది వాడి యొక్క సోల్ రే చేత అది నిర్ణయం పడుతుంది. సో ఫ్యూచర్ యొక్క హారోస్కోప్ మనకి ఎప్పుడు కూడా సోల్ రేని ఇండికేట్ చేస్తుంటుంది. పాస్ట్ లైఫ్, పాస్ట్ అంతా కూడా మనం గడిపిన జీవితం అంతా కూడా మన యొక్క పర్సనాలిటీ రే ఇండికేట్ చేస్తుందని చెప్తారు. And will completely revolutionize medicine among other things. It must, however, be lifted out of the hands of those interested in predictional astrology, out of the hands of the thousands who at this time spend much time casting horoscopes, seeking to interpret their usually erroneous conclusions, and placed in the hands of trained mathematical scientists and in the hands of those who have given as much time to scientific training along astrological lines as is now given to training a reputable physician, a chemist, or a biologist. ఎక్కువగా ఏంటంటే మనం ఇదంతా చెప్పేటికి ఏంటంటే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఈ డేట్కి ఇలా ఏదో వేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు బయట. కరెక్ట్గా డేట్ వైజ్ ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మనకి. ఈ రోజు మీకు కష్టం వచ్చింది కదా అంటారు వాళ్ళు, లేదా కరెక్ట్గా ఈ డేట్ తర్వాత నుంచి మీకు బాగుంటుందండి అని చెప్తుంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టేసుకోండి. ప్రిడిక్షనల్ ఆస్ట్రాలజీ ఈజ్ ఓన్లీ, తప్పుగా అనుకోకండి, అది ఓన్లీ మనం ఒక దీని లాంటిది అంతే. అంటే అలా జరగవచ్చు అని అనడం వరకే కానీ అలా జరుగుతుందని చెప్పేదానికి అది ఎక్కడా మనకి జరిగిందా జరిగింది అనుకుంటాం. జరగకపోతే మనం ఏమంటామంటే ఇగో ఇదేదో ఇక్కడ శని లాగేస్తున్నాడండి మిమ్మల్ని వెనక్కి, అందువల్ల మీకు అవ్వలేదండి అంటాం. అవ్వలేదు కాబట్టి దానికేదో రీజన్ చూపిస్తాం. అయిందంటే ఏముందండి ఇక్కడ శుక్రుడు మీకు చక్కగా ఉన్నాడు కదా, అందు గురించి మీకు అయిపోయింది పని అంటాం. సో దీన్ని బట్టి మనం జాగ్రత్త అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కాస్టింగ్ ఆఫ్ హారోస్కోప్స్ అన్నటువంటిది కొంతవరకే కరెక్ట్ అండి. నిజానికి మానవుడు సృష్టిలో ఈ సప్తకిరణముల చేత ఎక్కువగా నడపబడుతూ ఉంటాడు. దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకున్నవాడు సాధన అటువంటి చక్కగా ఏర్పాటు చేసుకోవడంలో వాడి యొక్క సోల్ రే ఏమిటి, వాడి యొక్క పర్సనాలిటీ రే ఏంటి, సోల్ రే తోటి అనుసంధానం చెందిన దీనికి సంబంధించినటువంటి విషయాల్లో వాడు వెళ్ళడం అటువంటిది ఎక్కువగా వాడు దృష్టిలో ఉంచుకొని సాగాలి. నెక్స్ట్ 11th point. These astrological findings will not only be related to the personality and the souls and soul charts, but will also enter the field of medicine, particularly in relation to the etheric body. Today, any astrological investigation done in the field of medicine has relation to physical disease within the physical body in the future. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే వీడి యొక్క ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ వాడి యొక్క ఫిజికల్ బాడీకి సంబంధించినవి కూడా ఉంటాయి. అందులో వాడికి ఏ రకమైనటువంటి జబ్బు రావచ్చు, ఏ రకమైనటువంటి ఇది వాడికి బాధ వాడికి కలగవచ్చు ఏమిటి అన్నటువంటిది వాడి యొక్క ఇథరిక్ బాడీని బేస్ చేసుకుని అవి కూడా మనం చెప్పడం అటువంటి జరుగుతుంటుంది. In the future, it will concentrate upon the condition of the etheric vehicle. This is a new and imminent development in the astrological research. Astrological research లో నెక్స్ట్ హయ్యర్ పాయింట్ ఏమిటంటే వాడు ఒక ఎథరిక్ బాడీ ఎట్లా ఉంది, హౌ స్ట్రెంగ్త్ హిస్ ఎథరిక్ బాడీ హ్యాస్, హౌ మచ్ ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ఫుల్. సో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది కన్సిడర్ చేయడం అంటున్నది ఫ్యూచర్లో ఆస్ట్రాలజీని మనం బేస్ చేసుకుని మనం చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే వాడి యొక్క చార్ట్ అనేటువంటిది వేసుకోండి తప్పకుండా. చార్ట్ వేసుకున్నప్పుడు వాడి యొక్క పర్సనాలిటీ ఏమిటి, వాడి యొక్క సోల్ రే ఏమిటి, ఇవి జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఇంతకు ముందు దాకా గడిపినటువంటి జీవితం వాడి యొక్క పర్సనాలిటీగా వాడి యొక్క భావములతో వాడు వెళ్ళాడు.
యాక్చువల్గా వాడు వెళ్ళవలసినది ఏమిటి అనేటువంటి ఫ్యూచర్ది మీరు చూసినప్పుడు వాడి యొక్క సోల్ రేగా మీకు దర్శనం అవుతుంది, దాని విధంగా మీకు తెలపడుతుంటుంది. అంతవరకు మనకు చెప్పారు. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే కనుక మనకి ఏ రోజు ఉద్యోగం వస్తుంది, ఏ రోజు ఇల్లు కడతాం, ఏ రోజు ఎలా ఉంటాం, ఇలాంటివి కొన్ని చెప్పే మనకి ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు. వాటిని అట్టే నమ్మేయకండి. జరిగిందా, ఓకే ఫైన్, యూ ఎంజాయ్ ఇట్. అది జరగలేదా దాని గురించి ఏదో బాధ పెట్టేసుకోకండి. వాళ్ళు చెప్పినంత మాత్రం జరుగుతుంది, నేను జాతకంలో చూపించినంత మాత్రం మన జీవితంలోకి జరగదు అన్నటువంటిది మాత్రం దయచేసి పెట్టుకోకండి. జరిగిందంటే సంతోషం, జరగకపోయినా వాళ్ళు చెప్పింది జరగదు అన్నటువంటిది కూడా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. అది జరగాలంటే జరుగుతుంది. అది అంటే ఇన్ని గ్రాముల యొక్క విషయం ఒక మానవుడి మీద ప్రత్యేకంగా భావించడం అన్నటువంటిది కొంతవరకే కరెక్ట్. దే ఆర్ లైక్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడు ఇండివిజువల్గా ఉండేటువంటి ఒక్కడి మీదే వాడి యొక్క దృష్టి వాడు చూపిస్తాడు అన్నటువంటిది ఎంత మటుకు కరెక్ట్? ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర ఏదో కేజీ నుంచి పీజీ దాకా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ చీఫ్ ఉన్నారు, చీఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు 5 7 ఏదో ఉంటారు. మనం అందులో ఒక స్టూడెంట్ అనుకోండి, ఉదాహరణకు ఒక 50,000 మందో ఎంతమందో స్టూడెంట్స్ ఉన్నారు. వాడు ఆఫీస్కే లేదా వాడు ఆఫీస్ కొంచెం కోపంగా వచ్చాడు అనుకోండి, అది మన మీద ఎంతవరకు పడుతుంది? మన మీద ఏం పడదే ఆ ఇంపాక్ట్, మొత్తం క్లాస్ మీద పడుతుంది, మొత్తం ఏదో ఇన్స్టిట్యూట్ మీద పడుతుంటుంది. సో ఇండివిజువల్గా పడేటువంటిది చాలా తక్కువ. అందువల్ల ఏంటంటే ఈ గ్రాములు మన ఏవో మింగేస్తాయి, మనని నమిలేస్తాయి, మనని ఇబ్బందులు పెట్టేస్తాయి, మనని బతకనియ్యవు, ఇలాంటివేవో చాలా చెప్పేస్తుంటారు మనకి. కనుక అవన్నీ కూడా కొంతవరకే సత్యం అంటే విషయం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. సాధనలో ఎప్పుడు కూడా వీడు ఎలా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అంతవరకు ఇవన్నీ కూడా వీడికి సహకరించేటువంటి టీచర్స్గా వాళ్ళని తెలుసుకోండి అంటే విషయం పెట్టుకోండి. తర్వాత అలాగే ఫ్యూచర్లో ఈ ఎథరిక్ బాడీని ఆస్ట్రాలజికల్గా ప్రిడిక్ట్ చేయగలిగేటువంటిది వస్తుంది అనమాట. సో ఈ ఎథరిక్ బాడీ అంటుంటే చక్కగా వీడికి ఆరోగ్యవంతంగా ఉండడం, లేదా ఎథరిక్ బాడీ వీడికి స్ట్రెంగ్తన్ అవ్వడానికి కావాల్సినటువంటిది ఏం చేయడం చేతి వీడికి స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇలాంటి రహస్యాలు మనకు అందించేటువంటిదిగా ఉంటుంది ఫ్యూచర్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్. ప్రజెంట్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ ఎలా వెళ్తున్నాయంటే వీడి యొక్క ఫిజికల్ డిసార్డర్ ఏది రావచ్చు, ఎలా దానికి భవిష్యత్తులో ఏం జబ్బులు రావచ్చు ఫిజికల్ బాడీ మీద ఏమిటి, ఇలాంటివి చెప్తున్నాము. బట్ ఫ్యూచర్లో ఎథరిక్ బాడీ మీద ఎక్కువ మాట్లాడటం అనేటువంటిది ఉంటుంది. అది అంతవరకు మనకు చెప్పారు. అదేంటి దీన్ని బట్టి మనం జాగ్రత్తగా హారోస్కోప్ వేసుకుంటే వీడికి ఏం జబ్బు రావచ్చు ఇవన్నీ మనం చెప్తాము కరెక్టే. కానీ దానివల్ల దానివల్ల వీడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకోండి. దాని నెక్స్ట్ హయ్యర్ పాయింట్ ఏంటంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటున్నది స్ట్రెంగ్తన్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు వాడికి వచ్చేటువంటి జబ్బుల్ని చాలా వరకు అది అరకట్టగలుగుతుంది, చాలా వరకు జబ్బులు రాకుండా ఉండేట్టు చేస్తుంది ఎథరిక్ బాడీ. అందులో వీడి యొక్క ఎథరిక్ బాడీ ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది హారోస్కోప్ ద్వారా తెలిసింది అనుకోండి, చాలా వీక్గా ఉంది వీడి యొక్క ఎథరిక్ బాడీ, దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆ సొల్యూషన్స్ మీరు ఆస్ట్రాలజీ మీకు ఇస్తుంది. వాటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనం జీవించినటువంటి చేస్తుంటే జబ్బులు వచ్చినా అలా వచ్చారు అయిపోతాయి. అది ఇక్కడ బెనిఫిట్. జాగ్రత్త. Another difficulty which I have to face as I seek to present to you the medicine of the future is that I think in terms of cycles and you think in terms of a few brief years. మీకు నాకు చెప్పేటువంటి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఆయన ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాలను బేస్ చేసుకుని దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్లాడుతుంటారు, మనమేమో ఒక 10 సంవత్సరాలు మన దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుతుంటాం, చాలా తేడా ఉంటుంది. ఆయనేమో 50 అంతస్తులో ఉండి మాట్లాడుతుంటారు, మనమేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి మనం ఆలోచిస్తుంటాం విషయాన్ని. అది నేను మీకు చెప్పేటువంటిది, ఇది నాకు తేడా వస్తుంటుంది. ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. What I am in reality attempting to do is to indicate the lines along which medical research will trend during the next 200 years. The effort of the present day approach is how to cure a person here and now. This is the natural reaction, and advanced thinkers seek to be able to do this at this time through the medium of so-called esoteric and mental modes of healing. At late adi. సో ఎస్వాట్రిక్ అండ్ మెంటల్ మోడ్స్ ఆఫ్ హీలింగ్ ద్వారా
ఇతరులకి ఏ రకంగా నేను జబ్బు తగ్గించగలను అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా భావించడం, ఎక్కువగా అలా వాళ్ళు ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. Yet little is known of the makeup of the vital body and practically no background of research in this field exists. వాళ్ళ దగ్గర అసలు వాడి యొక్క ఇథరిక్ బాడీ ఏమిటి, ఈ విషయాల మీద ఏమైనా మాట్లాడితే అవేంటండి అంటారు వాడు. నేను ఏదో హీలింగ్ చేసేస్తాను ఈ రూమ్లో కూర్చొని ఇక్కడ అంటాడు, వాడి పేషెంట్ అక్కడెక్కడో ఉన్నాడు అంటాడు. అంతవరకు అంతా కరెక్టే. అసలు వాడి యొక్క ఇథరిక్ బాడీ ఏమిటి, ఏ కండిషన్లో ఉంది, ఇథరిక్ బాడీ ఏమిటి? అలానా వెంకట్రావు వాడికి జబ్బు ఉంది, నేను తగ్గించడానికి కూర్చొని ఇక్కడ మెడిటేషన్ చేస్తాను, ఏదో ఇక్కడ కూర్చొని నేను ఈ 3-4 స్టెప్స్ ఇలా ఫాలో అయితే ఇక్కడ జబ్బు తగ్గుతుంది, ఇలా వాడు వాడి ఐడియాస్లో వాడు ఉంటాడు. అది చెప్తున్నాను. Mental modes of healing. Yet little is known of the makeup of the vital body and particularly no background of research in this field exists. Modern medicine is of very ancient origin. Over the centuries, it has grown and developed until modern skill, modern research, modern techniques, and modern methods of healing and of cure are amazingly successful. Amazingly successful. Modern skills చాలా స్కిల్ఫుల్గా పనిచేస్తారండి. అసలు మన యొక్క మెడికల్ సైన్సెస్ ఆయన కూడా చెప్తున్నారు అదే, అమేజింగ్లీ సక్సెస్ఫుల్ అంటున్నారు ఆయన కూడా. దిస్ ఈస్ ఆఫ్ ఫర్గాటన్ ఇన్ ద ఎంఫసిస్ laid by the adherents of new and untried schools upon the failures to cure. Untried upon the failures to cure, which they attribute to wrong methods and fail to allow for karmic limitations. Fail to allow for karmic limitations. వాటిని ఎలా అంటారు? వాటిని ఫెయిల్యూర్స్గా అంటాం. మెడికల్ సైన్స్ చాలా చక్కగా చేస్తుందండి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, ఆ నర్సులు కానీ, డాక్టర్స్ కానీ వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ అద్భుతం. అంతే, చాలా అద్భుతంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. వాళ్ళ చేసేటువంటి విధానానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా కొందరు చాలా వండర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు పేషెంట్స్ని. మిగిలిన ఈ సోకాల్డ్ ఈ కమర్షియలిజం ఇదంతా పక్క పెట్టేసి చూస్తే అసలు ఒక డాక్టర్ కానీ, ఒక నర్సులు కానీ వాళ్ళకి పేషెంట్ కండిషన్ మనం అప్పచెప్పింది చూసి తర్వాత వాళ్ళు రికవరీ చేసి చూపిస్తే అసలు ఎంత అద్భుతంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు పేషెంట్స్ని అంటున్నది అనిపిస్తుంది. దట్స్ ట్రూ, అది ఖచ్చితంగా ఒప్పుకుంటాం మనం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, సో untried schools upon the failures to cure, అది of forgotten, the emphasis laid by the adherents of new and untried schools upon the failures to cure, which they attribute to wrong methods and fail to allow for karmic limitations. The success of modern medicine is today so great that millions of people are kept alive, if not cured, who in earlier days and with less scientific aptitude would normally have died. సో నార్మల్గా ఇదివరకు ఆ కండిషన్ వస్తే మనిషి చనిపోయేవాడు, ఇప్పుడు వాళ్ళు బతికించి కూర్చోబెట్టి చూపిస్తున్నారు కదా మనకి, అంత చక్కగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. సో విచ్ వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్, అది చెప్తున్నారు. ఇఫ్ నాట్ క్యూర్డ్, హూ ఇన్ ఎర్లియర్ డేస్, అది skill and knowledge and in this aptitude in the care of the physical mechanism is today to be found a major world. Millions of people are kept alive, if not cured, who in earlier days with less scientific aptitude would normally have died. In this developed skill and knowledge and in this aptitude in the care of the physical mechanism is today to be found a major world problem, the problem of the overpopulation of the planet, leading to the hard life of humanity and the consequent economic problem, to mention only one of the incidental difficulties of this success. This unnatural preservation of life is the cause of much suffering and is a fruitful source of war, being contrary to the karmic intent of the planet Logos. Contrary to the planetary intent of the Logos. అంటే ఏదైనా అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయనుకోండి, దాన్ని కార్మిక్ లయబిలిటీస్కి ఎక్కువ మనం చెప్తాం. అంటే ఎవరికైనా మనం ఇదే రకంగా వాడు ట్రీట్ చేయడానికి వాడు చేశారు, కానీ వాడు సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయింది అక్కడ కేసు. ఫెయిల్యూర్ అయినప్పుడు దాన్ని వాడి యొక్క కార్మిక్ లయబిలిటీస్, అంటే మీరు ఏదో లేట్గా వచ్చారంటారు, లేదా మీరు జబ్బుని చాలా మురగబెట్టుకున్నారు, అలాగే పెట్టుకుని మీరు దాన్ని ఇలాంటివి చెప్తాం మనం.
యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సినటువంటిది లైఫ్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. లైఫ్ ఎక్స్టెన్షన్ అనేటువంటి వాడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాడికి లైఫ్ అనేటువంటిది నిలబెట్టిస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుందండి అంటే కనుక దానివల్ల ఓవర్ పాపులేషన్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది భూమి మీద. ఇంకొక పాయింట్ ఏం జరుగుతుందంటే అన్యాచురల్ ప్రిజర్వేషన్ ఆఫ్ లైఫ్ ఈస్ ద కాజ్ ఆఫ్ మచ్ సఫరింగ్ అండ్ ఇస్ ఎ ఫ్రూట్ఫుల్ సోర్స్ ఆఫ్ వార్. అన్యాచురల్ ప్రిజర్వేషన్ అనేటువంటి జరుగుతుంది. అంటే న్యాచురల్ ప్రిజర్వేషన్గా కాకుండా అన్యాచురల్ ప్రిజర్వేషన్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది ప్రస్తుతం. అంటే మెడికల్ సైన్స్ వాళ్ళు వాడుతున్నారు, అంతవరకు ఏమీ దాన్ని ఎక్కడ మనం కామెంట్ చేసేది కాదు. కానీ న్యాచురల్ అండ్ అన్యాచురల్ ఒక పాయింట్ ఉందండి ఇక్కడ. న్యాచురల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ డిసీజెస్ డిఫరెంట్. అన్యాచురల్గా వాడు డిసీజ్ హ్యాండిల్ చేయడానికి అంటే వాడు బతుకుతున్నాడు కదండి, దట్స్ ఆల్ కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళంతా కరెక్టే. కానీ అంత కెమిస్ట్రీ, అంత కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరుగుతున్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఒక రకమైనటువంటి యుద్ధం లాంటిది ఏర్పడిపోతుంది బాడీలో. అంటే ఏంటంటే ఒక మందు వేస్తాం, దానివల్ల ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. అది ఆపడానికి ఇంకో మందు వేస్తాం, అది ఆగడానికి ఇంకో మందు వేస్తాం. జబ్బు ఒకటి మందులు 10 అంటుండదు అయిపోతుంది ప్రస్తుతం పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది, ఇంత కెమికల్ రియాక్షన్ బాడీలో జరగడం వలన ఆ రియాక్షన్స్ని ఏమన్నారంటే ఆయన వార్ అన్నారు. సృష్టిలో ఇలాంటిది ఎక్కువగా జరిగిపోతుంది బాడీలో, ఈ కెమికల్ రియాక్షన్స్. అంటే మెడిసిన్ యూసేజ్ ఇస్ వెరీ మచ్ ఇన్ ద బాడీస్, ఎక్కువగా, చాలా ఎక్కువగా. అంటే ఫార్మసీ అనేటువంటిది ఎంత బ్రహ్మాండంగా బిజినెస్ అయిపోతుందంటే భవిష్యత్తులో చెప్పలేం. అతిశయోక్తి అనొచ్చు, తప్పుగా అనుకోవచ్చు ఎవరైనా నా మాట వింటే. కానీ అన్నం ఉందా లేదా అంటే తర్వాత విషయం, ముందు కడుపు నిండా మనం మందులు తింటున్నామా లేదా అంటే మెయిన్ అయిపోతుంది. సో మెడిసిన్స్ యూసేజ్ అంటే చాలా ఎక్కువైపోతుంది. దీనికో మంది వేస్తున్నాం, దానికో మంది వేస్తున్నాం, ఇలా మందులు మందులు అలా గుప్పించేస్తున్నాం బాడీలో. ఈ గుప్పించేయడం అంటున్నది ఎక్కువ అయిపోవడం చేత ఏమవుతుందంటే మానవుల్లో వాళ్ళ యొక్క సహజత్వం అంటున్నది కోల్పోతుంది. మనుషులు ఉంటున్నారు కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు చనిపోతాడేమో, వాడు చనిపోయాడనే అనుకున్నామండి, వాడిని అలా హాస్పిటల్ తీసుకొచ్చాం. వాళ్ళు బతికి వాడిని చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేట్టు చేశారు. ఎంత అద్భుతంగా ఉంది ట్రీట్మెంట్. దాన్ని ఎక్కడ తప్పనట్లేదు, చాలా గ్రేట్, వీల్ హ్యాట్స్ ఆఫ్ దెమ్ అంతే. కానీ దానివల్ల నెక్స్ట్ పాయింట్ ఏం జరుగుతుందంటే అన్ని మెడికల్ అంత వాళ్ళు ఈ ఫార్మసీ కెమికల్ ఇదంతా నడుస్తూ ఉండడంతో అలా అందరు హ్యూమన్ బాడీస్లో చాలా మందిలో ఇది ఎక్కువ నడుస్తూ ఉండడం చేత ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సహజత్వం అంటున్నది నశించిపోతుంది. సహజత్వం నశించిపోయి మనకి చాలా తొందరగా వేరే వాళ్ళు ఏమైనా మాట అంటే మన యొక్క సహజ గుణాలు తగ్గిపోయి వాడు నన్ను అంత మాట అంటాడు, ముందు వాడి సంగతి చూస్తానంటాడు, వాడిని తిడతానంటాడు, వాడిని కొడతానంటాడు, వాడిని కేసు వేస్తానంటాడు. ఏవో అలా ఎక్కువైపోతున్నాయి మామూలు. సో డిసీజ్ యొక్క కాంప్లెక్సిటీ అంటుండేది ఎక్కువ డెవలప్ అయిపోతుంది. దీని యొక్క ప్రభావం ఫిజికల్ బాడీ మీద మాత్రమే ఉంటుందని అనుకోకండి. మనం తినేటువంటి మందుల యొక్క ప్రభావం మన యొక్క మానసిక కక్ష, మన యొక్క ఆస్ట్రల్ బాడీస్ మీద ఉంటుంది. ఇది హోమియోపతి మీకు చెప్తూనే ఉంటుంది ఈ విషయం మనకి. కనుక వాటి మీద ఎప్పుడైతే వీటి ప్రభావం పడుతూ ఉంటుందో అప్పుడు వాడు సహజంగా ఉండేటువంటి గుణాలు వాడిలో తెలియకుండా అలా తగ్గిపోతుంటాయి. వాడు ఉంటాడు కానీ ఇప్పుడు ఒక న్యాచురల్ మైండ్ అంటున్నది వాడు లాస్ అయిపోయి ఈ రకమైనటువంటి మెడిసిన్స్తో కూడుకున్నటువంటి మైండ్ వాటిలో దిగిపోతుంటుంది. ఇలా దిగిపోవడం చేత ఏమవుతుంటుందంటే ఈ ఓవర్ పాపులేషన్ ఒకటి అయిపోతుంది, ఈ మెడిసిన్స్ అన్నటువంటిది ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నటువంటిది చోట్ల అలా తిరుగుతుండడం ఎక్కువైపోతుంది. దానివల్ల ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరిగిపోవడం, ఒకడంటే ఒకరికి పడకపోవడం, ఇలాంటివి ఎక్కువగా పనిచేసేస్తున్నాయి. వార్స్, యుద్ధాలు, ఇవన్నీ సహజత్వం అటువంటిది మానవుడు అలా కోల్పోతున్నాడు. అది ఇందులో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం, అది చెప్తున్నారు ఆయన. With this vast problem, I cannot here deal, I can only indicate it. దాని గురించి ఏమిటనేటువంటిది నేను మాట్లాడి జస్ట్ మీకు సూచించేశాను అంతే. I can only indicate it. It will be solved when the fear of death disappears and when humanity learns the significance of time and the meaning of cycles. సో డెత్ మీద భయం చేత కదా మనం ఇంత మందులు తింటున్నాం దానికి.
డెత్ అంటే మనకు చాలా 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 భయం మనందరికీ. తెలియకుండా చాలా భయపడిపోతున్నాం. డెత్ వచ్చేసిందంటే ఇంకేం అయిపోయింది మన జీవితం, ఇంక అమ్మో అమ్మో అమ్మ. సో అదొకటి కారణం అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైం అండ్ ద మీనింగ్ ఆఫ్ సైకిల్స్. టైం యొక్క ఇది చక్కగా తెలుసుకోకపోవడం చేత వెన్ హ్యుమానిటీ లెర్న్స్ డెత్ డిసపియర్స్, అది when the fear of death disappears and when humanity learns the significance of time and the meaning of cycles. సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైమ్, మీనింగ్ ఆఫ్ సైకిల్స్ గురించి వీడు చక్కగా అవగాహన చేసుకుంటే అప్పుడు వీడు కాలం యొక్క విలువను వీడు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, కాలంలో ఉండడం ఉండకపోవడం ఏముందంటే నిజానికి కాలం ఎప్పుడైతే కండిషన్ అయిందో అప్పుడు ఉండడం ఉండకపోవడం ఉన్నది. టైం when the cut is there, it has head and tail. టైం ఎవర్ రిమైన్స్, ఎప్పుడు కూడా కాలం అంటున్నది అలా ఉండేటువంటిది. దానికి ఎప్పుడైతే వీడు జన్మ తీసుకున్నాడో అప్పుడు అది అంతం అంటున్నది ఉంది వీడికి. మళ్ళీ అందులోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అనంతంలో వీడు ఉంటూ ఉంటాడు. ఎప్పుడు అసలు సహజ స్థితి అనంతంలో ఉండడం అంటాడు. It will be simplified when true astrological findings become possible. When man knows the hour of his departure from the outer plane and masters the technique of withdrawal and the methods of abstracting himself consciously from the prison of the body. సో చాలా అసలు ఈ పాయింట్ చదవడం చాలా ఇది. అంటే మానవుడు చాలా సాధన చేసుకోవాలి. వాడు డిపార్చర్ అవ్వాల్సినటువంటి టైం వచ్చేసినప్పుడు ఒక ట్రైన్లోంచి ఎలా అయితే వీడు దిగిపోయి వాడు స్టేషన్ వస్తుంది అంటున్నది ముందుగా వాడు ఎలా అయితే తయారైపోయి, ఎలా అయితే ట్రైన్ మూమెంట్కి తగ్గట్టుగా వాడు నెమ్మదిగా సామాన్ సర్దుకుని డోర్ దగ్గరకు వచ్చేసేయడం, వాడు డోర్ తెరవగానే వెంటనే వాడు సామాన్లు కింద పెట్టుకుని వాడు దిగిపోయి ఆ ట్రైన్లో వెళ్ళిపోయాడు అలా టాటా చెప్పడం ఇది చేసేస్తుంటారు. నిజానికి జీవితం అంటే అంతేనండి. ఆ రకంగా మనం అసలు సాధన అంటే మెయిన్గా వాటికి పెట్టేసుకోవాలి. దానికి చక్కగా సాధన చేసుకుంటూ వస్తే అవర్ ఆఫ్ డిపార్చర్ మనకు చక్కగా తెలుస్తుంది. చక్కగా ఒక ట్రైన్లోంచి దిగి అందులో ఉండేటువంటి ప్యాసింజర్స్కి ఎలా అయితే మనం నవ్వుతూ అలా టాటా చెప్పేసి అలా వచ్చేస్తామో, డెత్ అంటే అలా మనలోంచి అలా విడిపోతున్నాం. అది మనం అలా దాని నుంచి పాస్ ఆన్ అవుతున్నప్పుడు అంత చక్కగా మనం మనలో జరుగుతున్నటువంటి స్టెప్స్ మనం అవగాహన చేసుకుని దాని నుంచి మనం అలా విత్డ్రా అవుతాం లైఫ్లో అని చెప్తున్నాను. And master the technique of withdrawal and the methods of abstracting himself consciously from the prison of the body. But much research has to take place first. దీని గురించి చాలా రీసెర్చ్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి డెత్ గురించి తెలియాలంటే ఫస్ట్ నిద్ర గురించి బాగా ధ్యానం చేయాలి. అసలు ఎలా మనం నిద్రలోకి వెళుతున్నాం, మెలకు మనకి ఎలా వస్తుంది, అసలు ఈ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మనం జీవిస్తున్నది వేరు, మళ్ళీ మెలకు వచ్చేటికి మనకి ఇంత ఇంటెలిజెన్స్ తోటి మనం గుర్తొస్తాం. నేను లేవగానే నేను ఎక్కడున్నాను, మీరు ఎవరు అని ఎవరిని అడగట్లేదు కదా మనం. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మన నిద్రలో? మనం పడుకున్నాం, ఇదంతా న్యాచురల్గా జరిగిపోతుంది కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఎలా తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ అసలు ఒక నిమిషం మనం ఆలోచించుకుంటే మనం పొద్దునుంచి రాత్రి దాకా పనులు చేసుకున్నాం, మనం పడుకుంటున్నాం, నిద్రలోకి వెళ్ళిపోతున్నాం అంటుంది కొంచెం తెలుస్తుంటుంది. కరెక్ట్గా నిద్రలోకి వెళ్ళిపోయే మూమెంట్ మనకు తెలియకుండా అలా వెళ్ళిపోతాం, నిద్రలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ అలాగే మనకు అలారం కానీ ఏది లేకపోయినా సహజంగా మనం నిద్రలోంచి లేస్తున్నాం. ఈ నిద్రలోకి వెళ్ళిపోవడం ఎలా జరుగుతుంది, మెలకు రావడం ఎలా అవుతుంది, దీన్ని ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ఎవ్రీడే వీ హ్యావ్ టు మెడిటేట్ హౌ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ. మళ్ళీ మెలకు వచ్చేటికి ఇంటెలిజెన్స్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా అనుకుంటుంది. నిన్న మనం ఎవరికైతే 10 రూపాయలు ఇచ్చి లాస్ట్ ఏది చేసామో ఈరోజు మళ్ళీ అక్కడి నుంచి మనం మాట్లాడతాము. అని చెప్తే నిన్న జరిగింది ఈరోజు మర్చిపోయి మనం మాట్లాడడం అంటున్నది ఉండట్లేదు కదా. లైఫ్ అంతే కూడా అంతే. దానికి ఈ జన్మలో మనం ఒక డేని మనం కన్సిడర్ చేసుకుంటే ఒక లైఫ్ని మీరు ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు చక్కగా అవగాహన వచ్చేస్తుంది. ఇక్కడ జరగాల్సింది. సో దాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి అంటున్నారు. Much research has the fact, however, that the problem is recognized and that speculations and investigations are rife indicate that the time has come karmically and from the angle of human evolutionary development for a study of the etheric body of the conditioning rays which govern in its manifestation in space and of astrology which governs its manifestation in time. రేసు వాటిని చక్కటి అవగాహన చేసుకుంటే ఇప్పుడు ఏ కిరణములు ఎలా మనలో చోట్ల పనిచేస్తున్నాయి అది మీకు తెలుస్తుంది. ఆస్ట్రాలజికల్ చార్ట్స్ ఇవన్నీ మనకి టైంని బట్టి ఎలా ఇదంతా వర్తిస్తుంది ఏంటి అనేటువంటి చక్కగా తెలుస్తుంటుంది. స్పేస్ అండ్ టైం ఈ రెండింటి యొక్క రహస్యాలు మీకు
కిరణముల ద్వారా ఒకటి తెలుస్తుంటుంది, మన యొక్క జాతకం మనం వేసుకున్నప్పుడు మనకు తెలియబడుతుంటుంది. However, that the problem is recognized and the speculation and investigation are rife, indicate that the time has come. ఎందుకు దాని గురించి మనం ఇలా క్లాసులు పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం అంటే నిజానికి టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి పర్మిషన్ ఇచ్చారు. లేకపోతే మనం ప్రయత్నం చేసినా మనం తెలుసుకోలేము మనం. బికాస్ ద టైం హ్యాస్ కమ్. అందుకని వీటి మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది మనకి కల్పించడం అంటుంది జరుగుతుంది. అండ్ స్పెక్యులేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ rife అది. హ్యూమన్ ఎవల్యూషనరీ డెవలప్మెంట్ ఫర్ ఎ స్టడీ ఆఫ్ ది ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ మీద ఒక చక్కటి అధ్యయనం అంటున్నది జరుగుతోంది ప్రస్తుతం. అది ఆఫ్ ది కండిషనింగ్ రేస్ విచ్ గవర్న్ ఇట్స్ మేనిఫెస్టేషన్ ఇన్ స్పేస్. ఆఫ్ కండిషనింగ్ రేస్, ఎథరిక్ బాడీ ఏ కిరణం చేత కండిషన్ అవుతోంది అనేటువంటిది చోట్ల వీటి మీద పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్గా వాటిని తెలుసుకోండి. అలాగే అది ఎలా తెలపబడుతోంది ఏమిటి అనేటువంటిది వాడి యొక్క జాతకం మీరు వేసుకున్నప్పుడు కాలం ద్వారా అది ఎలా వర్తించుతోంది అంటున్నది తెలుస్తుంది. అంటే ఆస్ట్రాలజీ అండ్ రేస్ ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఇక్కడ అది అర్థం. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ద వరల్డ్ టుడే ఈస్ ఫుల్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ రివోల్ట్ అగేన్స్ట్ ఆర్థోడాక్స్ మెడిసిన్, wrongly in revolt because in their fanatical enthusiasm for their particular approach to the problem of healing, they ignore the beneficent aspects of developed medical science. They thus attempt to throw overboard the contribution of the ages of to man's knowledge of the human organism, is its interrelations and its care, cure and preservation. They fall to profit from past wisdom, but prefer to set sail upon the sea of research in a spirit of revolt, full of prejudice and totally unequipped for the task in hand. Unequipped for the task in hand. So, మనకి పూర్వీకులు వీళ్ళు ఇచ్చినటువంటి సైన్స్ని అక్కల్ట్ విషయాల్ని వాళ్ళు పక్కకు పెట్టేసేసి ఏదో తెలుసుకుందాం ఏదో చేద్దాం అని అనుకుంటున్నాం. అలా అనుకుంటూ అలా మన జన్మ అనేటువంటిది అలా ఆడిపోతుంది. సొల్యూషన్ అనేటువంటిది పూర్తిగా పట్టుకోకుండానే లైఫ్ అనేటువంటిది అలా ఆడిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రూఫ్స్ ఇన్ రివోల్ట్ అగేన్స్ట్ ఆర్థోడాక్స్ మెడిసిన్. పూర్వీకులు పెద్దలు పతంజలి వీళ్ళందరూ ఇచ్చినటువంటి విషయాల్ని అవగాహన చేసుకోకపోవడం అంటున్నది చాలా తప్పు. మనం వాటిని బాగా అవగాహన చేసుకోవాలి. wrongly in revolt because in their fanatical enthusiasm for their particular approach to the problem of healing. ఈ హీలింగ్ అనేటువంటిది వాళ్ళు ఏదో కల్పించుకుని ఆ రకంగా ఏదో చేద్దాం ఇదంతా తప్పు అంటుంది. అదంతా తప్పు అని అనుకున్నట్టయితే వాళ్ళు జీవించి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలన్నీ అది తప్పు అనుకోవడం చదివి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అలా అనుకోకండి అంటున్నారు. Naturopaths of many kinds, professors of methods of healing by electricity or light and color, food dietitians with infallible cures for all diseases, the many who practice systems founded on the Abrams mode of diagnosis, and many advocates of the chiropractic methods, as well as the various healing systems which are completely divorced from medicine but which undertake to bring about cures, are all indicative of new and hopeful trends. They are nevertheless extremely experimental in nature and are so fanatically endorsed, so exclusive of all recognized methods of healing except their own, so violently opposed to all the findings. న్యాచురోపత్స్ కానివ్వండి, ప్రతివాడు అడ్వాన్స్ సైన్సే కరెక్ట్, మిగిలినంత తప్పంటాడు. నువ్వు తినే ఆహారం సెట్ చేసుకుంటే నీకున్న జబ్బులన్నీ తగ్గిపోతాయంట. అలా ప్రతివాడు వాడు ఓన్ ఫీల్డ్లో వాడు ఆలోచిస్తున్నాడు. కానీ జాగ్రత్తగా అసలు ఈ డిసీజ్ అంటే అది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏమిటి, దీని మీద ఒక చక్కటి అవగాహన అంటుండేది ఎవడో కూడా తీసుకోవట్లేదు. ప్రతివాడు వాడు అలా అడ్డుగోడలు కట్టేసుకుని ఒక రిలీజియస్ మైండ్ తోటి డాక్టర్స్ పనిచేయడం అంటుండే జరుగుతుంది. నా ఫీల్డ్ వరకే నాది కరెక్ట్ అంటాడు. Opposed to all the findings of the past and so unwilling to cooperate with the orthodox medicine that in many cases they constitute a definite and real danger to the public. దానివల్ల ఏమవుతుంది, పబ్లిక్కి చాలా డేంజరస్ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం చేత. నీకేం పర్వాలేదు, నేను మందిస్తే తగ్గిపోతుంది అంటాడు.
అదేంటి వేరే సిస్టమ్స్లో ఉన్నటువంటి రహస్యాలను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అదేం తప్పు ఉంది అందులో? కేవలం నా సిస్టమే కరెక్ట్ అని అనుకోవడం చేత ఎప్పుడు కూడా ఇబ్బందులు పడతాం. భగవంతుడు ఎన్ని సిస్టమ్స్ ఇచ్చాడు. సో ఖైరో ప్రాక్టీస్ ఇచ్చారు, న్యాచురోపతి ఇచ్చారు, డైట్ ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. వాటిని అన్నిటినీ జాగ్రత్తగా వాడుకోవడం అటువంటి చేస్తే మానవుడి ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా అనుభవించుతాడు. It is largely their own faulty approach which is responsible for this. Their undoubted ignorance of the nature of the human body, their attack on existent medical practices, even of proven value, and their biased belief in the infallibility of their experimental techniques have brought them under the attack of rigidly orthodox medical practitioners and of the fundamentalists within the ring pass knot of academic medicine. Within the ring pass knot of academic medicine. ఇదంతా కూడా వీళ్ళకి అకాడమిక్ మెడిసిన్లో వాళ్ళు ఉండిపోవడం అటువంటి చేస్తున్నారు. అసలు రహస్యాలు వాళ్ళు మిస్ అయిపోతున్నారు. సో పాత పూర్వీకులు ఇచ్చినటువంటి సుశ్రుతులు వీళ్ళందరూ ఎన్నో ఇచ్చారు రహస్యాలు. పారాసెల్సర్స్ వీళ్ళందరూ ఎన్నో రహస్యాలు ఇచ్చారు మెడికల్ సైన్స్. వాటిని అన్నిటినీ కన్సిడర్ చేసుకోండి. హిపోక్రేట్స్ ఎన్నో రహస్యాలు ఇచ్చారు. వాటిని అన్నిటినీ కన్సిడర్ చేసుకోండి. ఒక్కటే మాత్రమే పట్టుకుని దీంతోటే ఎప్పుడు అనుకోవద్దు. It is largely their own faulty approach which is responsible for this. Their undoubted ignorance of the nature of the human body. Undoubted ignorance. Human body అంటే ఏంటి వాళ్ళకి సరైనటువంటి ఐడియా లేదు. Undoubted ignorance అంటున్నారు. Their attack on existent medical practices, even of proven value, and their biased belief in the infallibility of their experimental techniques. Biased belief. ఒక బయాస్డ్గా వెళ్ళిపోతున్నాం, అలా దయచేసి వెళ్ళిపోకండి. Have brought them under the attack of the rigidity orthodox medical practitioners and of fundamentalists within the ring pass knot of ancient medicine. Yet within the ranks of medicine are many enlightened men who would gladly cooperate if the small and vociferous cults would relinquish their exclusiveness and be willing to cooperate and accept that which the divine instinct in man down the ages have taught in connection with the healing of the human body. ఇన్స్టింక్ట్ నేచర్ అంటాడు ఉంటుంది. దాని గురించి ఒక చక్కటి అవగాహన అంటాడు చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇన్స్టింక్ట్ నేచర్ ఒకటి ఉంటుంది వాళ్ళు. అంటే సహజంగా వాడిలో ఒక భావం అంటుంటుంది ఉంటుంది పేషెంట్లు. ఇన్స్టింక్చువల్ నేచర్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీయతాః. గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.